ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం. ఇక మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉత్తమ విద్యా బోధన అందుకోవాలని మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు గుడిపాటి నరసింహమూర్తి అన్నారు. ఏలూరులోని రామకృష్ణాపురంలో ఉన్న పాఠశాలలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం, అదేవిధంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సంస్కర్తల వల్ల కవి శ్రీనివాసరావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, చాక్లెట్లు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్రను పిల్లలకు తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థులు ఉత్తమ విద్యా బోధన అందుకొని స్ఫూర్తిదాయకమైన తమ యొక్క ఆశయాలకు అనుగుణంగా మంచి పౌరులుగా సమాజంలో వెలుగొందాలని అన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క త్యాగ నిరతిని, విద్యార్థులకు ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నాకు తోచిన పుస్తకాలు, పెన్సిల్స్ అవి ఇవ్వదలుచుకున్నాను. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మానవత రాదు. మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించడం అంటే అందరికి ఉపయోగపడే ప్రశ్న నేర్చుకోవాలి. చెక్క నుంచి బండి వచ్చింది, చెక్క నుంచి బండి వచ్చింది, చక్రం వచ్చింది, చెక్క నుంచి బల్ల వచ్చింది. ఆ బల్ల చెక్క నుంచి ఎందుకు చేయాలి? ఇనుము నుంచి కూడా చేయొచ్చు కదా, కూర్చున్నారు. ఇనుము ఏంటి? ప్లాస్టిక్ నుంచి కూడా చేయొచ్చు కదా, కూర్చోవచ్చు. కొత్త కొత్త పరికరాలు. కరెంటు దేంతో తయారు చేస్తారో? నీళ్లు, బొగ్గు, సూర్యరశ్మి, దీంతో తయారు చేస్తారు. ఎక్కడ తయారు చేస్తారు? అది నేల మీద చేస్తారు. అది కూడా ఒక వార్త వచ్చింది. చైనా వాళ్ళు 38,000 కిలోమీటర్ల ఎత్తులో సోలార్ ప్లాంట్ పెడతారట. ఈ భూమి మీద మానవులందరూ తయారు చేసుకున్నంత కరెంట్ ఆ ప్లాంట్తో వచ్చేస్తారు. ఎలా సాధ్యమైంది? ఊహించగలం మనం? అయ్యి బాబాయ్ అనిపిస్తుంది కదా. కానీ ఎవరో ఒకరి ముందు ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు కొత్త ప్రశ్న వేసుకుని సమాధానం కోసం ప్రయత్నం చేస్తేనే కొత్త విషయాలు వస్తాయి. అలాంటి ప్రశ్నలు వేసుకునే ప్రశ్నలు సంధించేటువంటి వాళ్ళుగా మీరు అడుగుతూ కావాలి. దీనికి స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున సభ్యులైన వల్లకవి శ్రీనివాసరావు గారు వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకార్థం, వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళకి ఎనలేని గౌరవం. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం తల్లి అన్న ఎంతో ప్రేమ, తండ్రి అన్న ఎంతో ప్రేమ. వాళ్ళ పేరట మరి ఈరోజు రామకృష్ణాపురంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, అలాగే పెన్సిల్స్, అలాగే